దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగుగాక. ప్రతి ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం ఇచ్చిస్తున్నాం. సకల పరిశుద్ధులకు నా హృదయపూర్వక షలోం. ఎలా ఉన్నారు ప్రియ సంగమా? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 33వ లేఖనము. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గములందు యథార్థవంతులను నడిపించును. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి దేవుని బిడ్డారా, దేవుడు సెలవిస్తున్న మాట, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన మార్గమందు యథార్థవంతులను నడిపించును. నిజమే, దేవుడు మార్గనందు యథార్థం మాత్రమే నడుస్తారు. దేవుని మార్గమందు నీతిమంతులు మాత్రమే నడుస్తారు. దేవుని మార్గమందు పరిశుద్ధులు మాత్రమే నడుస్తారు. దేవుడు మార్గమందు దేవుని హత్తుకున్న వారు మాత్రమే నడుస్తారు. ఎందుకంటే ఆయన మార్గమందు కష్టంలో సుఖం ఉంది. ఈ లోకంలో మనకు సంతోషం అంటమే, కానీ ఇరుకులో పోతాం. కానీ ఈ లోకంలో మనం కష్టపడితే పరలోక రాజ్యంలో సంతోషిస్తాం. ఆయన నాకు కోటగా ఉన్నాడు, బలమైన కోట. ఈ రోజు నీ హృదయమే చేసుకొని చెప్పగలుగుతావా, నా బలమైన కోట నా యేసే అని? చెప్తా బ్రదర్, చెప్తా గారు అంటాం. ఎప్పుడు మందిరంలో ఉన్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఈ మాట పలుకుతాం. అదే బయట అన్న జనులు ఎదుట, నీ శత్రువులు ఎదుట నువ్వు మాట పలుకుతావా? పలకవు. ఎందుకు తెలుసా? సమూహం లేస్తుంది, శోధన కలుగుతుందని, బాధ కలుగుతుందని, వేదన కలుగుతుందని, అవమానం కలుగుతుందని, నింద కలుగుతుందని, దూషిస్తారని, కొడతారని, తిడతారని, హేళన చేస్తారని, ఇష్టానుసారంగా మాట్లాడతారని, చులకనగా చూస్తారని నీకు బాధ. కానీ చర్చిలో ఎవరైనా చెప్పగలుగుతారు బిడ్డ, మందిరంలో ఎవరైనా మాట పలుకుతారు, నా దేవుడు నా కోట అయి ఉన్నాడు, నా బలమైనాడు, నా శృంగరమైనాడు అని చెప్పగలుగుతారు. కానీ అన్న జనుల ఎదుట దేవుడు నా ఒప్పుకున్నవాడే నిజమైన యథార్థవాది. అన్న జనుల ఎదుట, క్రీస్తు నెరవేరిన ప్రజల ఎదుట, శత్రు సమూహం ఎదుట, అపవాది ఎదుట ధైర్యముగా దేవుడి నామము ఒప్పుకున్న వాడు మాత్రమే ఆయన నడకలో నడవగలడు. యథార్థవంతుడు అదే కదా. యథార్థవంతుడు అన్ని జనులు ఎదుట, నీతిమంతులు ఎదుట, అవమానంగా కలిగిన చోటు ఎదుట, వేదన కలుగుతున్న చోటు ఎదుట, ఎక్కడైతే శ్రమ ఉంటుందో, ఎక్కడైతే నష్టం ఉంటుందో, ఎక్కడైతే నిందలు ఉంటాయో, ఎక్కడైతే వ్యతిరేకత ఉంటుందో, అక్కడే దేవుడు నామం పలుకున్న వాడే యథార్థవంతుడు. వాడు మాత్రమే ధైర్యవంతుడు. ఎందుకంటే వాడిలో ప్రవహిస్తున్న రక్తం క్రీస్తుది, వాడిలో ప్రవహిస్తున్న అభిషేకము క్రీస్తుది, వాడిలో ఉన్న అనాయింటింగ్ అది పరిశుద్ధాత్మ దేవుడిది. కాబట్టే వాడు ఎక్కడున్నా, అది క్రీస్తులో ఉన్నా, మందిరంలో ఉన్నా, మందిరం బయట ఉన్నా, అన్న జనులు ఎదుటున్నా, భయంకరమైన క్రీస్తుకు వ్యతిరేకత వారి ఎదుట ఉన్నా, ధైర్యంగా క్రీస్తు నామముని ఒప్పుకుంటాడు, వాడు నిజమని యథార్థవంతుడు. అట్టివాడు ప్రభు మార్గంలో నడుస్తాడు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతావా? బైబిల్ పట్టుకోవడానికి భయపడతావే? బైబిల్ పట్టుకొని నడవడానికి ఎవరు చూసి ఏమైనా చూస్తానని భయపడతావే? మందిరంలో కూర్చున్నప్పుడే భయం ఉండదు? బస్సు వెళ్తున్నప్పుడు, సైకిల్ బండి మీద వెళ్తున్నప్పుడు, నడుచుకుంటూ ఒక చర్చి ఉంది, నీ చర్చికి వెళ్తాను చెప్పడానికి భయపడతావే? నువ్వు నిజంగా యథార్థవంతుడువా? యథార్థవంతుడు దేనికి భయపడడు? యథార్థవంతుడు చావడానికి, క్రీస్తు కొరకు చనిపోవడానికైనా వెనకడిగాడు. నేను యెహోవా కోసం సిద్ధంగా ఉన్నాను, యెహోవా కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నాను, యెహోవా కోసం అర్థసాక్ష్యములకు సిద్ధంగా ఉన్నాను, ఆయన సువార్త నిమిత్తము నన్ను నేనుగా దేవుని సన్నిధిలో పరిపూర్ణ ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అది యథార్థం. అట్టివాడు
ప్రభు మార్గంలో నడుస్తాడు. వాడు తొలగడు. అమ్మో వాళ్ళు ఇట్టున్నారు కదా, అటుపోడు ఇటుపోడు. ప్రియుడా, నువ్వు నిజంగా యథార్థవంతుడితే దేవునితో ఉన్న యథార్థవంతులు యెహోవా త్రోవలో నడుస్తారు. అంటే ఆయన దేవుడు ఆజ్ఞలు పాటిస్తారు, దేవుడిని వెంబడిస్తారు, దేవుడే సమస్తమై ఉంటారు. అది యథార్థత. ఇది నీ యథార్థత. నువ్వు భ్రమపడుతున్నావు నీ యథార్థవంతుడని, నువ్వు న్యాయవంతుడిని అని భ్రమపడుతున్నావు. హలో బ్రదర్స్ సిస్టర్స్, నీవు కాదు ఒప్పుకోవాల్సింది, నీవు కాదు యథార్థమంటే ఒప్పుకోవాల్సింది. సృష్టికర్త సాక్ష్యం ప్రకార ఈయన యథార్థవంతుడనే. కాబట్టి ఆలోచించి, నువ్వు యథార్థవంతుడువా అన్యాయస్తుడువా? నీ త్రోవలు ఎట్టున్నాయి ఒకసారి ఆలోచన చేసుకొని, ఒకవేళ తప్పు త్రోవలు ఉంటే, తప్పు నడవడికలు ఉంటే, నీ పట్టలు తప్పిపోతుంటే నమ్మకంగా ఉండు. ఇక్కడ ఏదైనా దేవుని ఒప్పుకొని ప్రభు దృష్టికి బలా నమ్మకమైన దాసురాల నా యథార్థవంతుడా, నా హృదయానుసారుడు అనిపించటకు నువ్వు తాపత్రపడు. అట్లా తాపత్రపడతకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసింది కాక. రండి వాక్యాన్ని తమ చిన్న ప్రార్థన. జీవంగా మా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రము. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పిల్లలు ఎంతమంది వాక్యాన్ని వీక్షించాలో వారి పట్ల ఒక దృఢమైన నమ్మకం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. పరిశుద్ధ ఆత్మ దేవుడా, నిజమే ప్రభా, యథార్థవంతులను ఆయన త్రోవలు నడిచేదని చెప్పింది. ఎవరైతే యథార్థత తప్పి ప్రభా నీ నామం ఒప్పుకోవడానికి భయపడుతూ వణుకుతూ ప్రభా అన్ని జనులతో అయా సీక్రెట్గా సిగ్గుపడుతున్నారో నేను పంచుకోవడానికి, అటు వాటిని మార్చి ధైర్యంతో ఆత్మతో అభిషేకించి మీరు బయటకున్నాను. క్రీస్తునామం పెట్టబడుతున్నాడు పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. God bless you.